హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ మీ జెసికా. ఫ్రెండ్స్ అందరు బాగున్నారు, యాక్చువల్గా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు మా పాప అయితే మార్నింగ్ నుంచి ఒకటే బోర్ పెట్టుకుంది. తన పాండాన్ని తనే క్లీన్ చేసుకుంటాననేసి, మట్టిగా ఉందమ్మా క్లీన్ చేసుకుంటానమ్మా అనేసి మార్నింగ్ నుంచి ఒకటే బోర్ అనమాట. నేను తట్టుకోలేక ఆమె బోరు సర్లే క్లీన్ చేసుకోపో అని చెప్పేశాను. అలా చెప్పాను ఎందుకనేసి ఏంటంటే, ఇప్పుడు చిన్నపిల్లలకి ఏమైనా తమ పనులు తమ చేసుకొని ఇవ్వడం వలన వాళ్ళు ఏ పనులు అయినా పెద్దవాళ్ళ సహాయం లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అనమాట. సర్లే అని నేను చేసుకోమని చెప్పాను. చూడండి తను ఎలా క్లీన్ చేసుకుంటుందో చూపిస్తాను మీకు అంతా. నేను అలానే తనని ఒక్కదాన్ని క్లీన్ చేసుకోమని చెప్పకుండా నేను కూడా తనతో పాటు క్లీన్ చేశానండి. తనకి లైట్గా హెల్ప్ చేశాను, అంటే ఆమె ఒప్పుకోదు కానీ నేనే తప్పనిసరి హెల్ప్ చేశాను, తప్పనిసరి క్లీన్ చేశాను. చూడండి ఆమె ఎలాగ క్లీన్ చేసింది, ఎలాగ ఎండలో పెట్టింది అంతా చూడండి. అసలు మాటనే వినదు, చెప్పిన మాట. చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది. చూడండి ఎలా సర్ఫ్ అలానే స్క్రబ్ పట్టుకొని ఎలా ఉందో చూడండి. సర్ఫ్ కొంచెం వేసేసి అలానే స్క్రబ్తో రుద్దుతూ ఉంది. తనకి నేను కూడా చిన్నగా కొంచెం హెల్ప్ చేస్తున్నా పాండాని కడగడానికి. చేసి కొంచెం ఫస్ట్ సర్ఫ్ అయ్యి కొంచెం అది పక్కన పెట్టేసాయి. నేను హెల్ప్ చేయాలా చోటు? చూడండి తన ఎలా ఫాస్ట్గా క్లీన్ చేసుకుంటుందో. నీళ్ళు మసాలా క్లీన్ కొంచెం వేయాలి. చాలు ఇంకా చాలిక చాలా అని చెప్పినానా? వాటర్ పోసి చూద్దాం. నీళ్ళు పోసి నీళ్ళు వస్తాను
రాజేష్ ఇంక ఎండలోకి తీసుకోరా. నేను తీసుకుపోయి పెడతాలే ఎండలో. చూడండి ఎండలో పెట్టింది. జెస్సీ కూడా దానికోసం ఆరిపోవడానికి వెయిట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూడండి మళ్ళీ అలానే పాత క్లాత్ తీసుకొని ఇలా తుడుస్తుందో. అది మొత్తం ఆరిపోయింది. ఇంకా ఇంట్లోకి తీసుకెళ్తున్నాం. జెస్సీ ఒకసారి బాయ్ చెప్పు. ఇంకా అయిపోయింది బాయ్ అని చెప్పు.